మన హిందూ క్యాలెండర్ ప్రకారం మనకి 12 మాసాలు ఉంటాయి. అందులో 5వ మాసమే శ్రావణ మాసం. పెళ్ళిళ్ళు చేయడానికి లేదా కొత్తింట్లో గృహప్రవేశం చేయడానికైనా లేదా ఎలాంటి శుభకార్యాలు చేయడానికైనా శ్రావణ మాసం కోసం చూస్తూ ఉంటారు. ఈ నెలంతా కూడా ప్రతి ఇంట్లో ఒక పండగలానే ఉంటుంది. ఈ వీడియోలో నేను శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అలాగే ఎప్పుడు ముగుస్తుంది అనేది చెప్పబోతున్నాను. ఈ నెలలో ఎటువంటి పూజలు చేసుకోవాలి, అలాగే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు పడింది అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నప్పుడే మనకి శ్రావణ మాసం వస్తుంది. శ్రీ విష్ణువు జన్మించిన నక్షత్రమే ఈ శ్రవణ నక్షత్రం. అందుకే ఇది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసంగా చెప్తారు. ఈ నెలంతా ఉపవాసాలు, పూజలు ఇవన్నీ చేయడం చాలా మంచిది. అలాగే ఈ నెలలో అన్ని రోజులు ఒక పండుగలానే ఉంటుంది అంటారు. ఎందుకంటే మనకి ప్రతి మంగళవారం కూడా మంగళగౌరి వ్రతం చేయొచ్చు. అలాగే ప్రతి శనివారం కూడా శ్రావణ శనివారాలు అని చెప్పి ఆ నెలలో వచ్చే అన్ని శనివారాల రోజు మనం వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవచ్చు. ఈ నెలలో వచ్చే అన్ని సోమవారాల రోజు శ్రావణ సోమవారాలు చేయొచ్చు. అంటే శివుడికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేసి శివుడి గుడికి వెళ్ళడం చాలా మంచిది. అలాగే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా చేయవలసింది శ్రావణ శుక్రవారాలు. ఈ నెలలో వచ్చే 4 శ్రావణ శుక్రవారాల రోజు మనం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేసుకోవచ్చు. అలాగే ఈ 4 రోజుల్లో ఏదో ఒక్క రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. యూజువల్గా అయితే ఈ శ్రావణ శుక్రవారాల్లో 2వ శుక్రవారం ఎక్కువ శాతం చేస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం. యాక్చువల్గా అయితే ఆ రోజే చెయ్యాలి, కానీ ఆ రోజు కుదరని వాళ్ళు ఆ మిగతా 3 శుక్రవారాల్లో ఏదో ఒక్క రోజైనా చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవారాలు ఆగస్టు 9న పంచమితో పడింది. తర్వాత ఆగస్టు 16న ఏకాదశితో, ఆగస్టు 23 చవితితోని, అలాగే ఆగస్టు 30 ద్వాదశితోని పడింది. ఈ సంవత్సరం 2024లోని వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16న పడింది. ఆ రోజు ఏకాదశి కూడా అవడం వల్ల వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవికి పూజ చేయడం చాలా మంచిది. మీరు వరలక్ష్మి వ్రతం చేసినప్పుడే వెంకటేశ్వర స్వామి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ కూడా పూజలో పెట్టుకొని తులసిమాలు వేసి వెంకటేశ్వర స్తోత్రం కానీ గోవిందనామాలు కానీ చదవడం చాలా మంచిది. కాబట్టి ఆ రోజు ఇది ఒకటి ఎక్స్ట్రా చేయాలన్నమాట. శ్రావణ మాసం ఆగస్టు 5న సోమవారంతో ప్రారంభమై సెప్టెంబర్ 3 మంగళవారం అమావాస్యతో ముగుస్తుంది. ఈసారి శ్రావణ సోమవారాలు ఆగస్టు 5న, ఆగస్టు 12న, ఆగస్టు 19, అలాగే ఆగస్టు 26న పడ్డాయి. అలాగే సెప్టెంబర్ 2న కూడా శ్రావణ సోమవారం పడింది. అందులోకి 19 ఆగస్టున రక్షాబంధన్, 26న జన్మాష్టమి. ఇప్పుడు చెప్పిన డేట్స్ అన్నిటిలో మీరు శ్రావణ సోమవారాలు చేసుకోవచ్చు అన్నమాట. శివుడికి ప్రత్యేకంగా పూజలు అలాగే అభిషేకం చేయడం చాలా మంచిది. ఆగస్టు 6, 13, 20 అలాగే 27న మంగళవారం పడింది. ఆ రోజు మీరు మంగళ గౌరి వ్రతాన్ని చేయొచ్చు. ఆగస్టు 10, 17, 24 అలాగే 31 మనకి శనివారాలు పడ్డాయి. ఆ రోజు మీరు శ్రావణ శనివారాలు చేసి వెంకటేశ్వర స్వామికి పూజ చేయొచ్చు. ఒకవేళ మీకు అన్ని రోజులు పూజ చేయడానికి కుదరకపోతే ఏదైనా ఒక్కరోజు మీరు పూజ చేయొచ్చు. ఒకవేళ ఏ రోజు కుదరలేదంటే సోమవారం శివుడి గుడికి, అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి, లేదంటే దుర్గమ్మదేవి గుడికి శుక్రవారం వెళ్ళడం కానీ ఇలా చేయడమైనా చాలా మంచిది. శ్రావణ సోమవారాలప్పుడు ఎలాంటి నియమనిష్టాలు పాటించాలి, అలాగే మనం ఈ నెలలో ఎలాంటి పూజలు చేసుకోవాలి అనేది నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను. కాబట్టి నా ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.